హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చి చికెన్లో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. తావా చికెన్ అనేసి నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమైద్ది. చికెన్ని వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక పావు కేజీ చికెనే అది. పావు కేజీ ఫ్రై చేద్దాం అనేసి నేను పావు కేజీ తీసుకున్నాను. అది క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టి, ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్, అలా అంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్, చిన్న స్పూన్ ఉంటుంది కదా దాని సైజు, అలాగే 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒక స్పూన్తో కలిపేసుకోవాలండి. చేయి పెట్టొద్దు, ఎందుకంటే మండిపోయిద్ది. సో చేయి పెట్టకుండా స్పూన్తోనే కలిపేసుకోండి అదంతా. నేను పసుపు వేసుకోలేదండి, మీరు అబ్జర్వ్ చేశారా? పసుపు ఇప్పుడు వేయకూడదు, సో నేను అందుకే వేసుకోలేదు. ఇప్పుడు దీనిలోనే వాష్ చేసి పెట్టుకున్నాం కదా పావు కేజీ చికెన్, అది వేసుకోవాలి. స్కిన్లెస్ తీసుకొచ్చారు మా హస్బెండ్, సో అది వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలండి. మళ్ళీ ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చేసాను బయటికి. అలా ఉంది. ఇప్పుడు దోశ వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దానిలో ఒక గంట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకునే గంట ఉంటుంది కదా, దానిలో వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు దీనిలో నేను కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. చికెన్లో కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని ఒక్కొక్క పీస్గా వేసేసుకోవాలండి ఆ దోశ ప్యాన్ మీద. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అయిపోయిద్ది అసలు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసుకునే స్టైల్లో కాకుండా ఇలా ఫ్రై చేసుకోండి చికెన్. చాలా కొత్తగా అనిపిస్తుంది మీకు కూడా. ఇలా వేసేసుకోవటం, ఒక్కొక్క పీస్గా వేసేసుకోండి. పిల్లలకు కూడా బాగా నచ్చిద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా సపరేట్గా ఒక్కొక్కటి వేసేసుకోవాలి మొత్తం. చాలా బాగా కుదిరిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హైలో పెడితే మాడిపోయింది కదా. నేను చికెన్ అంతా వేసేసుకున్నాను. చూడండి, కదిలిస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ప్యాన్ అనేది అటు ఇటు తిప్పుతూ ఉండండి. ఆయిల్ అనేది ఒకవైపే వండుకోకుండా కదిలిస్తూ ఉండండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటేసిద్ది. సో ఇదంతా బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి చికెన్. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కదా, కొంచెం చికెన్ని టర్న్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడిప్పుడే చికెన్. కొంచెం అది చెక్ చేసుకుంటూ దోశలు తీసే గెంట ఉంటుంది కదా, దాంతో టర్న్ చేసేసుకోండి చికెన్. కొంచెం కదిలిస్తూ తిప్పేసుకోవాలి. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా చేయాలనేసి నేను ఫస్ట్ టైం ఇలా చేశాను. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇలా చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి ఆ ప్యాన్ మీద. మొన్న ఫిష్ చేశాను కదా నేను, అలాగే ఆ రోజు అనిపించింది చికెన్ కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేసి నేను ఇలా ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరింది. నాకైతే బాగా నచ్చింది. నేనైతే బాగా తిన్నాను. మా పిల్లలకు కూడా నచ్చింది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ప్యాన్ వచ్చేసి అటు ఇటు కదిలిస్తూ ఉండాలి. ఆయిల్ అంతా ఒకవైపే వండుకోకుండా ఉండాలి. ఇలా గరిటెతో అప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కొంచెం టర్న్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ అనేది కలుపుతూ ఉండాలి. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది ఈ వీడియో. ప్లీజ్ లైక్ చేయకపోవడం మర్చిపోకండి. పైన కొత్తిమీర చల్లేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా చల్లేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలండి. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి చికెన్ అంతే. జాగ్రత్తగా వేయండి. నాకు ఒక 2 పీసెస్ పక్కకు పడిపోయినాయి. ఒక చేత్తో ఫోన్ ఉంది అనమాట. జాగ్రత్తగా నేను తీస్తున్నా కూడా అది కింద పడిపోయింది. సో చూసుకొని చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి. ఫైనల్లీ అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.